ఆగస్టు నెలలోనండి మా అమ్మగారికి జ్వరం వచ్చిందండి. జ్వరం వచ్చిన తర్వాత ఆమెకి సడన్ మంట ప్లేట్స్ పడిపోయినాయండి. నీకు చచ్చిపోతే మా చెల్లెళ్ళు ప్రయాణం అయ్యి వస్తుంటేనండి, అమ్మ లాస్ట్ సారి చూడటమే కదమ్మా మీరు, మళ్ళీ ఎప్పుడు వస్తారో అని అందంటండి. మా చెల్లెళ్ళు వచ్చి నాకు చెప్పేసరికి నన్ను ఎంతో గారాభంగా చూసేవాళ్ళు అండి. నేను ఒక్కదాన్ని అమ్మాయినప్పుడు అమ్మ నన్ను చాలా గారాభంగా చూసింది. చిన్న అమ్మని నేను చూడలేకపోతున్నాను, నా ఇంట్లో బాధల గురించి అని ఏడ్చి నేను మోజేస్ అయ్య గారి దగ్గరికి అమ్మ స్వస్థపడితే నేను వచ్చి సాక్ష్యం చెప్పుకుంటానన్న. మా అమ్మకి 58,000కి ప్లేట్స్ పెరిగాయి. డాక్టర్స్ ఏమన్నారు? ఇక హోప్ లేదని కూడా చెప్పారమ్మా. మా అమ్మకైతే డౌట్ వచ్చిందండి. డౌట్ వచ్చేసింది, ఇక నేను చనిపోతానేమో అనుకుంది. మా నాన్నేమో ఇంటి దగ్గర నుంచి ఏడుస్తున్నాడండి. అమ్మ చనిపోతే నేను ఒక్కదాన్నేగమ్మా, నన్ను ఇంకెవరు చూస్తారని ఏడుస్తున్నాడండి అని ఇట్లా అనుకున్నానండి. నేను చర్చికి వెళ్ళబట్టి ఇవన్నీ జరుగుతున్నాయని నేను అనుకున్నానండి. మోజేస్ అయ్య గారి దగ్గరికి వెళ్ళి నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ తీసుకెళ్లి ఆయిల్ తీసుకెళ్లి మీరు ప్లేట్లెట్ పెరిగిపోయినాయి. అవునండి, చెల్లి అమ్మ బాగుంది, ఇప్పుడు డిశ్చార్జ్ అయిపోయింది, డిశ్చార్జ్ ఆరోగ్యంగా ఉన్నారండి. దేవుని నామానికి వందనాలు. అయ్యగారికి నా నిండు వందనాలు. మరి నేను గుడ్ ఫ్రైడే రోజు వచ్చానండి చర్చికి. అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మా చిన్నమామ గారు చనిపోయారని తెలిసిందండి. అప్పటి నుంచి వెళ్ళానండి, ఇంటికి వెళ్ళిపోయాము, ఏలూరు వెళ్ళానండి మా సొంత ఇంటికి. వెళ్ళిన తర్వాత చూసుకొని వచ్చానండి. అందరూ అడుగుతున్నారు, నీ భర్త ఎక్కడమ్మా, మా అబ్బాయి ఏడి అంటున్నాడండి. అంటుంటే డ్యూటీలో ఉన్నారు అని చెప్తున్నానండి. కాకపోతే ఆయనే కదండి వాళ్ళ వారసుడు, రాలేదు అంటే ఇట్ట సంగతి. జనవరి 1 రోజు చర్చికి వెళ్ళి వస్తానని వెళ్ళాడు, మరి ఇప్పుడు వరకు ఇంటికి రాలేదు, 5 నెలలు అయింది అని చెప్పానండి. చెప్పిన తర్వాత ఇంటికి వచ్చేసానండి. ఇంటికి వచ్చిన తర్వాత మరి అంటు మాపుకోవాలని నా భర్తని ఎతికానండి. ఎతికితే మైత్రివనం దగ్గర సారథి స్టూడియో కాడ బస్ స్టాండ్ లో పడుకొని ఉన్నాడండి. సారథి స్టూడియో దగ్గర మైత్రి అమీర్పేట. అవునండి, అమీర్పేట దగ్గర బస్ స్టాండ్ లో పడుకొని ఉన్నాడు. పడుకొని ఉంటే నేను వెళ్ళి చూశాను. మా చెల్లి వాళ్ళు నేను కూడా చాలా సార్లు ఎతికామండి, దొరకలా. వెళ్ళి చూసేసరికి పడుకొని ఉండారు, కాలు మీద పెట్టి ఇట్లా కొట్టేసి ఏంది ఎక్కడ పడుకున్నావు అన్న. అంటే ఏంటమ్మా అంటే మీ బాబాయ్ చనిపోయాడు తెలుసా, మీ వాళ్ళందరూ నిన్ను అడుగుతున్నారు, మరి నువ్వు లేవు, నువ్వు కూడా చచ్చిపోయావు అని చెప్పాను నేను అని చెప్పానండి. అమ్మా నేను ఇంటికి వచ్చేస్తానమ్మా, నేను ఎమ్మటి ఉన్నాను, నా ఎంటబడి వచ్చారండి. ఆ ఏళ్ళ నుంచి మా ఆయన గారు బాగానే ఉంటున్నారు. అప్పటి నుంచి మీ ఆయన బాగానే ఉన్నారమ్మా? బాగానే ఉన్నారు. ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంటున్నాడు? ఆ ఇంట్లో ఉంటున్నారండి, బాగానే ఉన్నారండి. బాగానే ఉన్నారు. అవునండి. ఇది మీరు ఎప్పుడమ్మా చర్చికి వచ్చి వెళ్ళిపోయారు, అప్పుడు మీకోసం ప్రార్థన చేశాను, మీరు చెప్పారమ్మా? మీ హస్బెండ్ గురించి చెప్పారమ్మా? చెప్పాను. మీరు ప్రాఫెసీ రిలీజ్ చేస్తాను, మీ హస్బెండ్ దొరుకుతారని చెప్పాను. నేను చెప్పాను. జనవరి 1 నాడు వెళ్ళిపోయాడు. ఈ అప్పటి నుంచి మీరు చాలా చోట్ల తిరిగారు, వెతికారు, దొరకలేదు. ఇక మీరు మిస్సింగ్ అని చెప్పారమ్మా? పోలీసులకు ఇన్ఫార్మ్ ఎవరికి చెప్పలేదు కానీ మీ ప్రయత్నాలు అయితే మీరు చేశారు. ప్రార్థన చేసుకునేదాన్ని, నాయన నువ్వు మార్చు, నాకు ఇంటికి యజమానుడు ఎలాగ ఉండాలో అట్లా మార్చు నాయనని ప్రార్థన చేసుకున్నారు. మీరు చాలా చోట్ల వెతికారు కానీ మీ హస్బెండ్ దొరకలేదు. చనిపోయి అనుకున్నారు. అప్పుడు గుడ్ ఫ్రైడే నాడు ఇక్కడ చర్చికి వచ్చారు. నేను ప్రాఫెసీ రిలీజ్ చేశాను, అభిషేకం రిలీజ్ చేశాను, మీ హస్బెండ్ దొరుకుతారని చెప్పాను. చెప్పిన తర్వాత ఎగ్జాక్ట్ గా అమీర్పేటలో దొరికాడండి. కానీ ఆయన నన్ను చూపేసుకునే ఉండేవారండి. నేను ఎక్కడుండాది ఆయనకు తెలుసు, కానీ నన్ను కనిపెట్టుకునే ఉండేవారు, కానీ నాకైతే కంటికి కనిపించేవారు కదండి. వాళ్ళు వీళ్ళు చెప్పేవాళ్ళు. చెప్పిన తర్వాత ఇంటికి వచ్చారండి, మంచి ఆరోగ్యంగా ఉన్నారు, చక్కగా చర్చికి కూడా వచ్చారండి. చర్చికి వచ్చారండి. హస్బెండ్ వచ్చారండి. ఎవరు హస్బెండ్? రండి. మొన్న ఆగస్టు నెలలోనండి మా అమ్మగారికి జ్వరం వచ్చిందండి. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేసే దేవుడు అండి. గట్టిగా చప్పళ్ళు కొట్టి గట్టిగా చప్పళ్ళు కొట్టి చూడండి. చాలా మాసాల పాటు, 5 మాసాల పాటు మిస్సింగ్ అనేటువంటి వ్యక్తి చూడండి. ఈ బిడ్డ చర్చికి వచ్చిన తర్వాత నేను ప్రాఫెసీ రిలీజ్ చేశాను, మీ హస్బెండ్ దొరుకుతారని చెప్పాడు. ఎగ్జాక్ట్ గా ఈమె చనిపోయి ఉండొచ్చని చాలా మందికి చెప్పింది, కానీ దేవుడు ఇచ్చిన ప్రాఫెసీ ప్రకారం, చేసిన ప్రేయర్ ప్రకారము ఎగ్జాక్ట్ గా అమీర్పేట్ బస్ స్టాండ్ లో దొరికారు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. చూడండి దేవుని కార్యాలు చూడండి. మిస్సింగ్ అనే వ్యక్తులు దొరుకుతారంటే ఆగస్టు నెలలోనండి మా అమ్మగారికి జ్వరం వచ్చిందండి. జ్వరం వచ్చిన తర్వాత ఆమెకి సడన్ మంట ప్లేట్స్ పడిపోయినాయండి.
30,000 వచ్చినాయి అన్నారండి. మా చెల్లి వాళ్ళు ఆ రోజే చెల్లి వాళ్ళ అబ్బాయి హాస్పిటల్కి తీసుకెళ్లారండి. తీసుకెళ్ళిన తర్వాత ఇట్లా పడిపోయి చచ్చిపోతే మా చెల్లెళ్ళు ప్రయాణం అయ్యేస్తుంటేనండి, అమ్మ లాస్ట్ సారి చూడటమే కదమ్మా మీరు, మళ్ళీ ఎప్పుడు వస్తారో అని అందంటండి. మా చెల్లెళ్ళు వచ్చి నాకు చెప్పేసరికి నన్ను ఎంతో గారాభంగా చూసేవాళ్ళు అండి. నేను ఒక్కదాన్ని అమ్మాయినప్పుడు మా చెల్లి వాళ్ళు పుట్టలేదు, నా కాడికి 2 అబ్బాయిలు చనిపోయారండి. చిన్న మా అమ్మ నన్ను చాలా గారాభంగా చూసింది. చిన్న అమ్మని నేను చూడలేకపోతున్నాను, నా ఇంట్లో బాధల గురించి అని ఏడ్చి నేను మోజేస్ అయ్య గారి దగ్గరికి, మోజేస్ అయ్య గారు ఇచ్చిన ఏసు రక్తం పట్టుకెళ్ళండి చిన్న, అమ్మ బాగుపడుతుంది అన్నాను. అన్నాక తండ్రి మా అమ్మ స్వస్థపడితే నేను వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను. మా అమ్మకి 58,000కి ప్లేట్స్ పెరిగాయి. డాక్టర్స్ ఏమన్నారు, ఇక హోప్ లేదని కూడా చెప్పారమ్మా. మా అమ్మకైతే డౌట్ వచ్చిందండి, డౌట్ వచ్చేసింది, ఇక నేను చనిపోతానేమో అనుకుంది. మా నాన్నేమో ఇంటి దగ్గర నుంచి ఏడుస్తున్నాడండి. అమ్మ చనిపోతే నేను ఒక్కదాన్నే అమ్మ, నన్ను ఇంకా వెళ్ళి చూస్తారని ఏడుస్తున్నాడండి అని ఇట్లా అనుకున్నానండి. నేను చర్చికి వెళ్ళబట్టే ఇవన్నీ జరుగుతున్నాయని నేను అనుకున్నానండి. మోజేస్ అయ్య గారి దగ్గరికి వెళ్ళి నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ తీసుకెళ్లి ఆయిల్ తీసుకెళ్లి మీరు రాయంగానే ప్లేట్లెట్ పెరిగిపోయినాయి. అవునండి, చెల్లి అమ్మ బాగుంది, ఇప్పుడు డిశ్చార్జ్ అయిపోయింది, డిశ్చార్జ్ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారండి. చూడు, ఇది అద్భుతం. గట్టిగా చప్పలు కొట్టండి. ఎవరైతే చనిపోవాల్సి ఉందో, చనిపోతా అనుకున్నారో, ఏసు రక్తం అనాయింటింగ్ తీసుకెళ్లి రాయంగానే వెంటనే దయ్యం బయటకు వచ్చేసింది, స్వస్థ కలిగింది, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారండి. మరి మా అమ్మని చుట్టాకు వచ్చి మా నా తర్వాత చెల్లెల భర్త పడిపోయారండి, అనారోగ్యం పాలైపోయారండి. ఆయన్ని కూడా హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ప్రార్థన చేసుకొని మోజేస్ అయ్య గారి దగ్గర నేను సాక్ష్యం చెప్పుకుంటానని నా మరిది గారు కూడా మంచిగా ఉన్నారండి. రాస్తే మంచిగా ఉన్నారండి. మా చెల్లి దగ్గరికి వెళ్ళి చిన్న ప్రేరాలు ఇయ్యి, నేను చర్చికి రాలేదుగా, అయిపోయింది నాది అన్నానండి. అంటే మా మరిది గారు అన్నారు, అమ్మ తేజ గారు ఆయిల్ ఉంది పట్టుకెళ్ళు అన్నారండి. అంటే అమ్మ తేజ గారిది నాకెందుకు చిన్న, మోజేస్ అయ్య గారిది ఉంటేనే నాకు అదే స్వస్థత అన్నాను. అంటే అక్క మాకు ఒక బాటిలే ఉందనుకున్నా అందండి. అనేసరికి నేను ఇంటికి వచ్చి కొంచెం ప్రేరాయిలు ఉంటే నా భర్త ఏం చేశారంటే, రాణి ఇందులో నేను మామూలు కొబ్బరి నూనె కలుపుతాను, ప్రేరాయిలు అయిపోద్ది అన్నారండి. అది వేసుకుని 7 చుక్కలు నీళ్ళలో వేసి ఇంటి చుట్టూ చల్లానండి. నాకు అసలు ఎటువంటి ఆటంకం లేదండి, ఇప్పుడు వరకు అదే వాడుకుంటున్నానండి. ఇప్పుడు ప్రేరాయిలు కోసం కూడా నేను ఎదురు చూస్తున్నానండి. చూసారండి, అనాయింటింగ్ ఆయిల్ యొక్క పవర్ చూడండి, ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. ప్రభు నాకు సెలవిచ్చి ఉన్నాడు ఏంటంటే, ఈ అనాయింటింగ్ ఆయిల్ ద్వారా అనేకమైన కార్యాలు చేస్తారని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. సో కాబట్టి చాలా మంది కూడా ఫోన్ చేసి మాకు ఆయిల్ కావాలని చెప్పేసి వాళ్ళు ఆర్డర్ చేసుకుంటున్నారు. సో కాబట్టి దేవుడు కార్యం, భర్తను చూపించండి, ఇది మహా అద్భుతం. అవునండి, మీరు మిస్ అయిపోయారు. ఆయనకి అప్పుడప్పుడు కొద్దిగా మైండ్ కుదురుకుండదు అని అంటారండి. మరి కొద్దిగా డ్రింక్ చేస్తారండి, మళ్ళీ ఏదన్నా అంటే గొడవ అవుతుందండి. గొడవ గొనుగుతూ మొదలు పెడతాడండి బాగా పిల్లల మీద. అదండి ప్రార్థన చేస్తానమ్మా. కానీ ఇప్పుడు వెళ్ళిపోయినటువంటి హస్బెండ్ తిరిగి వచ్చాడు, ఇది అద్భుతం. ఒకసారి హస్బెండ్ చూపించండి. చూడండి, మిస్సింగ్ అయినటువంటి వ్యక్తి 5 మాసాల పాటు మిస్సింగ్ అయిన వ్యక్తి ప్రాపసి ఇచ్చిన తర్వాత వచ్చాడు. బేతల్డవ చర్చిలో నిలబడి వైపు సాక్ష్యం చెప్తుంది, దేవుడు కార్యాలు చేస్తున్నాడు. మిస్సింగ్ అయిన వాళ్ళు కూడా దొరుకుతున్నారు, ప్రాపసి ద్వారా దూతలు సంచారం చేస్తున్నారు. గట్టిగా చప్పళ్ళు కొట్టి ప్రభువునకు మహిమ చెల్లిస్తూ గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. కొంచెం స్కిన్ ఎలర్జీ వచ్చిందండి కాళ్ళకి. నేను చేస్తాను, ప్రార్థన చేస్తాను. హస్బెండ్ చేయించండి, కళ్ళు మూసుకోండి బ్రదర్, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఒక దురాత్మ బ్రదర్లో నుంచి ఇప్పుడు బయటకు వచ్చేస్తుంది. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో ఏ దురాత్మ అయితే ఈ బిడ్డలో ఉందో ఆ దురాత్మను యేసుక్రీస్తు నామములో కాల్ చేస్తున్నాను. పొట్టలో ఉన్న దురాత్మ బయటకు వచ్చేస్తున్నా యేసుక్రీస్తు నామములో. స్కిన్ ఎలర్జీ దురాత్మ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చేస్తున్నా. విడిచేసి వెళ్ళిపోతున్నా, చేయి పెడుతున్నాక ఒక దుష్టాత్మ విడిచేసి వెళ్ళిపోతుంది.
యేసుక్రీస్తు నామంలో అద్భుతం జరుగుతుంది. ఆ స్కిన్ ఎలర్జీ కూడా మొత్తం నయమైపోతుంది. ఇక నుంచి సనుగుడు కానీ ఏది ఉండదు. ఆ దురాత్మను బంధిస్తున్నాను, మొత్తం విడుదల కలుగుతుంది యేసుక్రీస్తు నామంలో. యేసు క్రీస్తు నామంలో. గట్టిగా చప్పళ్ళు కొట్టి గట్టి